ఆర్సీబీ అండ్ కేకేఆర్. ముఖ్యంగా ఆర్సీబీ చూసుకుంటే ప్లే ఆఫ్స్ ముందు వాళ్ళకున్న ఒకే ఒక ఈజీ మ్యాచ్. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచెస్ 2 సన్ రైజ్ హైదరాబాద్తో, పంజాబ్ కింగ్స్తో ఉన్నాయి. సో ఈ మ్యాచ్ మాత్రానికి వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి. గెలిస్తే మాత్రానికి టాప్ 4లో అయితే ఫిక్స్, వాళ్ళు క్వాలిఫై అవుతారు. మిగిలిన 2 మ్యాచ్లు ఓడిపోయినా కూడా వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఈ మ్యాచ్ వాళ్ళు ఖచ్చితంగా గెలిస్తే చూడాలి మరి. ఎందుకంటే అటు కేకేఆర్ చూసుకుంటే ఫస్ట్ 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ ఓడిపోయారు. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. 6 మ్యాచెస్లో 0 విన్స్. కానీ తర్వాత చూసుకుంటే మాత్రానికి వరుసగా 4 మ్యాచెస్, అందులో ఒక సూపర్ ఓవర్ కూడా గెలిచారు. అందులో చూసుకుంటే టాప్ లో ఉన్న ఆర్ఆర్ మీద అండ్ సన్ రైజర్స్ మీద 2 మ్యాచ్లు వాళ్ళు గెలిచారు. ఈ 4 మ్యాచ్లో వాళ్ళు ఇక ఆ టీం చూసుకుంటే మొత్తం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతారు అనే సిచ్యువేషన్ లో అందరూ ఫామ్ లోకి వచ్చారు. ముఖ్యంగా ఫిన్ ఎలెన్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే సెంచరీతో రెచ్చిపోయాడు. జస్ట్ 47 బాల్స్కి సెంచరీ కొట్టాడు. అది కూడా జస్ట్ 140 టార్గెట్తో దిగి సెంచరీ కొట్టడం మాత్రానికి మామూలు విషయం కాదు. అంత సూపర్ ఫామ్లోకి వచ్చాడు తను కరెక్ట్గా ఆర్సీబీ మ్యాచ్ ముందు. అండ్ అలాగే గ్రీన్ కూడా లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. అండ్ బౌలింగ్ వచ్చేసి యంగ్ ప్లేయర్స్ వైభవ్ అరోరా అండ్ అంకుల్ రాయ్ ఇద్దరు సూపర్ గా వేస్తున్నారు. వాళ్ళు మంచిగా సెట్ అయ్యారు టీమ్ కి. అండ్ అలాగే గ్రీన్ ఉన్నాడు, సునీల్ నరేన్ ఉన్నాడు, కార్తీ త్యాగ్ కూడా రన్స్ ఇస్తున్నా కానీ వికెట్లు తీస్తున్నాడు తను. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కరెక్ట్ టయానికి సీజన్ లో వాళ్ళందరూ ఫామ్లోకి వచ్చారు. ఇక ఆర్సీబీ చూసుకుంటే ఆర్సీబీ ఇప్పటికే టాప్లో ఉన్నారు. వాళ్ళు 11 మ్యాచెస్లో వాళ్ళు 7 గెలిచి టాప్లో ఉన్నారు. అండ్ వాళ్ళకి మిగిలిన 3 మ్యాచెస్లో ఈ మ్యాచే కొంచెం ఈజీ. కేకేఆర్ అండ్ నెక్స్ట్ 2 మ్యాచ్లు చూసుకుంటే పంజాబ్ అండ్ సన్ రైజ్ హైదరాబాద్తో ఉన్నాయి. ఈ మ్యాచ్ వాళ్ళు ఖచ్చితంగా గెలిస్తే మాత్రం టాప్ 4లో ఉంటారు. అండ్ ముఖ్యంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ లాస్ట్ 2 మ్యాచెస్ 2 డక్అవుట్లు అయ్యాడు. అవి కూడా గోల్డెన్ డక్అవుట్లు. అందరికీ తెలుసు విరాట్ కోహ్లీ కంబ్యాక్ సూపర్గా ఉంటుంది. తను మాత్రానికి కంబ్యాక్ ఇచ్చి సూపర్గా ఆడితే మాత్రానికి ఆ టీంకి ఇక తిరిగి ఉండదు. అండ్ ముఖ్యంగా వాళ్ళకి బేతల్ని స్టార్ బాయ్ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా తన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే కృణాల్ పాండ్యా కంటే తను చాలా స్లోగా ఆడాడు. 27 బాల్స్ ఆడి 27 రన్సే కొట్టాడు. అండ్ అలాగే పిల్సాల్ట్ గురించి మాత్రానికి ఎటువంటి అప్డేట్ లేడు. పిల్సాల్ట్ ఒకవేళ టీంలోకి వస్తే మాత్రానికి బేతల్ని పక్కన పెడతారు. పిల్సాల్ట్ టీంలోకి వస్తే మాత్రానికి ఆర్సీబీకి కొన్నంత బలం తను ఉంటే అటు విరాట్ కోహ్లీ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ అలాగే దేవదత్ పడికల్ గురించి ఒకే ఒకటి చెప్పాలి. అదర్ ఎండ్ లో విరాట్ కోహ్లీ ఉంటేనే తను ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఫెయిల్ అయితే తను కూడా ఫెయిల్ అయిపోతున్నాడు. ఇక కెప్టెన్ రజత్ పడిదార్ సూపర్ గా రెచ్చిపోతున్నాడు 6లతో. ముఖ్యంగా ఈ సీజన్ చూసుకుంటే టాప్ 5 6s లో తను ఉన్నాడు. ప్రియాన్ షారా, వైభవ్ అండ్ అలాగే అభిషేక్ శర్మ తర్వాత తనే ఉన్నాడు టాప్ 6s లో. అండ్ జితేష్ శర్మ లాస్ట్ మ్యాచ్ కొంచెం పర్లేదు. 10 బాల్స్ లో 18 రన్స్ కొట్టాడు, 2 6 లో 4 కొట్టాడు. తను కూడా కొంచెం ఫామ్ లోకి వచ్చాడు. అండ్ ముఖ్యంగా అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఫైర్ లో ఉన్నది మాత్రానికి రొమారియో షిఫార్డ్ మీద. తను మాత్రానికి వరస్ట్ ఫామ్ లో ఉన్నాడు. లక్నోతో మ్యాచ్ చూసుకుంటే లక్నోతో మ్యాచ్ ఓడిపోవడానికి తనే కారణం. ఎందుకంటే లాస్ట్ లో 15 బాల్స్ ఆడి జస్ట్ 23 రన్స్ కొట్టాడు. ఓ పక్క కృణాల్ పాండ్యా సూపర్గా ఆడుతున్నా తను మాత్రానికి చాలా స్లోగా ఆడాడు. అందువల్ల ఆ మ్యాచ్ ఓడిపోయింది. అండ్ నిన్న చూసుకుంటే ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మీద అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్. 11 బాల్స్ ఆడి జస్ట్ 4 రన్స్ కొట్టాడు. లాస్ట్లో భువి సూపర్ 6 వల్ల ఆ మ్యాచ్ విన్ అయింది. లేకపోతే ఆ మ్యాచ్ కూడా ఓడిపోయేది. అంత వరస్ట్గా ఆడుతున్నాడు తనైతే. తన్ని ఉంచుతారో టీంలో నుంచి తీసేస్తారో చూడాలి. ఎందుకంటే తనకు ఆల్రెడీ వెంకటేష్ అయ్యర్ లాంటి మంచి ఇండియన్ ఆల్రౌండర్ బ్యాకప్ ఉన్నాడు. తను తీసుకుంటే చాలా బాగుంటుంది. తను తీసుకొని టాప్ ఆర్డర్లో ఆడిస్తే అటు రజత్ పడిదారికి అండ్ టీమ్ డేవిడ్కి ఇద్దరికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూడాలి మరి టీంలో చేంజెస్ చేస్తారో లేరో. అండ్ అలాగే బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఈ ఐపీఎల్ సీజన్లో బెస్ట్ బౌలింగ్ ఆర్సీబీదే. భువి అయితే పీక్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచెస్లోకే తను 21 వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ తన దగ్గరే ఉంది. అంత ఫామ్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో తను 11 మ్యాచెస్లో 6 మ్యాచెస్లో 3+ వికెట్స్ తీశాడు. అంత భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు తను. అండ్ ఎజ్లీవుడ్ తనదైన రోజులో అవతల ఏ టీం ఉన్నా ఏ బ్యాట్స్మెన్ ఉన్నా సూపర్గా బౌలింగ్ వేస్తాడు. తను ప్రజెంట్ అయితే ఇంజూర్ వల్ల అనుకుంటా కొంచెం ఫామ్లో లేడు. 1-2 మ్యాచ్లు సూపర్గా వేసాడు ఢిల్లీ లాంటి మ్యాచ్లు. కానీ తర్వాత లాస్ట్ 2-3 మ్యాచెస్ మాత్రానికి తను కూడా ఓవర్కి 10+ రన్స్ ఇస్తున్నాడు. అండ్ యంగ్ బౌలర్స్ శ్రేయస్ శర్మ అవ్వచ్చు, రషిక్ దార్ అవ్వచ్చు, వాళ్ళకి తోటి కృణాల్ పాండ్యా అందరూ సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు. మధ్యలో రొమారియో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ కొంచెం పర్లేదు, బాగానే వేసాడు 2 overs. ఒక 6th బౌలింగ్ ఆప్షన్ ఒక్కటే ఆ టీంకి కొంచెం మైనస్. రొమారియోకి ఇస్తున్నారు. తను మంచిగా వేస్తే టీంకి ప్లస్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు చాలా మ్యాచెస్ తను చాలా రన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఆర్సీబీకి మిగిలిన 3 మ్యాచెస్లో ఈ మ్యాచే కొంచెం ఈజీ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలవాలి, టాప్ 4లో ఉండాలి. అండ్ అలాగే మిగిలిన 2 మ్యాచెస్ కూడా 1-2 గెలిచిన వాళ్ళు టాప్ 2లో ఉంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.